ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. ఆహారము దయచేవాడు దేవుడే, దానిని తినుటకు అనుమతించువాడు దేవుడే. సర్వ సృష్టిలో ఉన్న జీవరాశులకు ఆహారమును దయచేయుచున్నాడు. ఎంతోమంది భిక్షగాండ్రు, బీదవారు మరియు ఉద్యోగం లేనివారు ఉన్నారు. చింతించకుడి, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనలను పోషించువాడు దేవుడే. ఆత్మీయ ఆహారమును, శరీర ఆహారమును దయచేవాడు దేవుడే. ఎక్కువగా సంపద ఉంటే దేవుని మర్చిపోతాము, ఏమీ లేకుంటే ఆయనను దూషిస్తాము. ఉన్న దాంట్లోనే తృప్తి కలిగి ఉందాం. మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్.